హలో అండి, బెల్లం చక్కెర అదే గోధుమ పిండి తీపి బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇది స్నాక్స్ ఐటమ్. సో 1/2 కప్పు బెల్లం, 1/4 కప్పు పాలు, 2 కప్పులు గోధుమ పిండి దీనికి కావాల్సింది. సో నేను 1/2 కప్పు బెల్లంలోకి 1/4 కప్పు పాలు పోసి కలిపేసుకొని దాన్ని వడకట్టి పక్కన పెట్టేశాను. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి. దాంట్లోకి నూనె కాగపెట్టి వేసుకోవాలి. మనం 2 టీ స్పూన్ల నూనె, వేడి నూనె, బాగా మరిగిన నూనె అలా వేసేసి అదంతా కలిపేలాగా మంచిగా పిండి కలిపేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మనం ఏదైతే బెల్లం కరగబెట్టి పక్కన పెట్టామో అది వేసేసి మంచిగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. మీకు పిండిలోకి ఇంకొంచెం నీళ్లు కానీ పాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో అలా కలుపుకున్న దాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసి రొట్టె చేసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. వేయించేటప్పుడు మాత్రం చక్కగా మీడియం ఫ్లేమ్లో నూనె ఉంచి వేయించుకోండి, లేదంటే పైన కాలిపోతాయి, లోపల కాలదు. సో టేస్టీగా అయితే ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇలా స్క్వేర్స్ కట్ చేసి వేసాను అండ్ చాలా బాగా వచ్చాయి.